ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఆ ల్యాండ్ కూడా ఏదైనా పొల్యూట్ అయి ఉండొచ్చు అంటే మూసినే పునర్జీవనంగా మనం రీస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు వాటికి కూడా స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ డెఫినెట్గా. సో ఇటువంటి అన్నీ కూడా ఈ పాలసీని వెల్కమ్ చేయాలి అపోజిషన్ పార్టీస్ కూడా. అంటే హైదరాబాద్ సిటీ గ్లోబల్గా పెరగాలంటే ఒక పొల్యూషన్ ఫ్రీగా మనకు ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. సో ఈ పాలసీ వల్ల అటు ఇండస్ట్రీలకి ఎటువంటి నష్టం లేదు అండ్ కామన్ మ్యాన్ కూడా ఎటువంటి నష్టం లేదు. కాబట్టి సార్ ఈ వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే దేశాలలో కూడా ఈ పాలసీ వేరే నామ్స్తో ఉంది. అండ్ లండన్లో డాక్లాండ్ అనే ప్లేస్లో కూడా ఒకప్పుడు ఇండస్ట్రియల్ పోర్ట్గా ఉండే అది ఆ రోజు కన్వర్ట్ చేస్తూ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫైనాన్షియల్ హబ్గా చేస్తే ఈరోజు కెనరీ వాఫ్గా ఫైనాన్షియల్ క్యాపిటల్ దేశం ప్రపంచంలోనే అంత పేరు కాంచినటువంటి నగరం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది 1971లో సార్. అండ్ షాంఘాయ్ అనే సిటీ చైనాలో ఒకప్పుడు ఓల్డ్ ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నటువంటిది సాఫ్ట్వేర్ అండ్ హైటెక్ హబ్స్గా ఫామ్ అయింది సార్. ఈరోజు షాంఘాయ్ అనేది వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా కూడా ఉంది సార్. అది ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి 30 years పట్టింది సార్. అండ్ ఇండియాలో కూడా ముంబై టెక్స్టైల్ మిల్స్ అది కూడా ఒకప్పుడు టెక్స్టైల్ మిల్స్ నుండి మోడర్న్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ హబ్స్గా ఫామ్ అయింది. ఆ లోవర్ పెరైల్ ప్లేస్గా పిలవడడం జరుగుతుంది బిసైడ్ బాంద్రా. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ పాలసీ రేపటి భవిష్యత్తు కోసం, రేపటి మన ప్రజల ఆరోగ్యము, హైదరాబాద్ భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అపోజిషన్ పార్టీస్ ఈ పాలసీని యాక్సెప్ట్ చేయాలని కోరుతూ, అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పాలసీ ఆఫ్ ల్యాండ్ కన్వర్జన్, ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ తెలంగాణస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా భగవంతుని ప్రార్థిస్తాం ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఎటువంటి ఆకలంతాలు రాకుండా మూసి రీజనరేషన్ అనే ప్రోగ్రాం కూడా సక్సెస్ కావాలా అండ్ హెల్త్ పాలసీ కూడా సక్సెస్ అవుతూ ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మినిస్టర్స్కి ఇటువంటి చక్కటి పాలసీస్ తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలామంది చాలా విషయాలు ప్రస్తావించారు. నేను హిల్ట్ జోలికి ఏమి వెళ్ళా సార్. జస్ట్ మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో నాకు సగం సమయం ఇస్తేనే సరిపోతుంది. నేను మిగతా వాళ్ళ తీరు ఒక 3 గంటలు ఏం సమయం తీసుకోను. అధ్యక్ష, ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి జరగాలి, ఆ ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ కేవలం కాగితాల మీద మన ఆలోచనను పెడితే సరిపోదు అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చేటటువంటి మాటలు ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే 2014లో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వేరుపడ్డ తర్వాత సంవత్సరానికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలలో ఎప్పుడు చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది అని అన్నప్పుడల్లా తెలంగాణ ప్రజలు ఒక ఆశతోని ఈ రాష్ట్ర రాజధాని వైపు ఎదురు చూస్తుండే. ఎప్పుడొస్తాయో మా జిల్లాలకు నిధులని కొందరు, ఎప్పుడొస్తాయో మా గ్రామాలకు నిధులని కొందరు, ఎప్పుడైతాయో మా సమస్యల పరిష్కారం అని ఇంకొందరు. 10 ఏళ్ళు గడిచిపోయింది అధ్యక్ష. గతంలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించడమో 15-16 వేల కోట్లతో మిగులు బడ్జెట్తో వేరుపడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాల తర్వాత ఒకసారి 8, ఒకసారి 8.5, దాదాపు 8 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు తెలంగాణ ప్రజలపై భారం మోపినది. ఆ రోజన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి పరిమితమవుతున్నది. ఈ రకంగా రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి మా తెలంగాణ మాకు వేరైతేనే మేము గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం ఉమ్మడి పాత 10 జిల్లాలని చెప్పినాం. కానీ గత 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 నియోజకవర్గాల గురించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుండే. దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి 2 ఏళ్ళు అయింది. గత పాలకులు ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే